ఒకసారి క్లిప్ చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అవునరా, నేను ఎందుకు చంపాలనుకుంటున్నా నీకు తెలియదు కదా. అయితే మనకు అది నీకు చెప్పాలి. 20 సంవత్సరాల క్రితం గోవా అంట. నేను మా అమ్మ నాన్న బస్సులో వెళ్తున్నాం అంట. 3 విలన్స్ వచ్చారంట. అందులో నువ్వు ఒకటివి. మా అమ్మ నాన్నని చంపేశారంట. నేను పారిపోయానంట. అప్పటి నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. మీరు ట్రై చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చంపేస్తున్నానంట. ఇదిరా మన కథ. రివెంజ్ స్టోరీ. ఎలా ఉంది? ఇవన్నీ మనకి ఎందుకులే కానీ, డాక్టర్ చెప్పినట్టు ఈ గోళీ వేసుకున్నాను అనుకో, నువ్వు మాయమైపోతావు. నేనేమంటున్నా అంటే, ఈ గోళీ వేసుకునే ముందు ఈ గోళీతో నేను చంపాను అనుకో, రివెంజ్ స్టోరీ కదా, కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది. ఏమంటావు? నిజం. నేను నిజం. నన్ను ఎవరు నమ్మట్లేదు. పోలే, నువ్వు నన్ను నమ్మావు. నువ్వు నిజమని. చంపేశాను. ఆ పోనీటెల్ కానీ చంపేశాను. ఇంకా నా కల్లో కూడా వాడరాడు. సౌండ్ రాకూడదే. సమీరా, వాడు నిజమా? చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పట్లేదు సమీరా. చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీరాయుడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీరా. చంపేశాను సమీరాయుడు. అసలు మీకు ఈ క్లిప్ ఎందుకు చూపించా అంటే, కొన్ని రోజుల ముందు నాకు మా ఫ్రెండ్కి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. వాడేమో ఏముందిరా సుకుమార్లో, అందరూ బ్రిలియంట్ డైరెక్టర్ అంటారు. నాకైతే ఏమనిపించదురా, అసలు ఏం లేదురా బాబు ఆయనలో. నువ్వు ఇందాక చూపించిన సీన్లో కూడా అసలు ఏం మ్యాజిక్ ఉందిరా. ఇలా అన్నప్పుడు నాకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే నా ఎమోషన్ 0 చేసేసుకోవాలనిపించింది. సో నేను వాడికి ఏం చెప్పానంటే, మహేష్ బాబు లాంటి కమర్షియల్ స్టార్ని పెట్టుకొని ఒక్క ఫైట్ లేకుండా, ఒక్క పంచ్ డైలాగ్ లేకుండా, హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్ని ఇండియన్ సినిమాలో ఇంత పెక్యులర్గా ఎగ్జిక్యూట్ చేసినాడు ఇంకెవరైనా ఉన్నాడా? చూపించానంటే వాడికి నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వెంటనే అలాంటి సీన్స్ ఇంకో 2 చూపించా. అదే నాన్నకు ప్రేమతో ఇంటర్వెల్ అండ్ పుష్ప క్లైమాక్స్. అన్నీ చూపించాక కూడా వాడు ఏముందిరా ఇందులో గొప్ప, ఇట్టా తీయడం ఏముందిరా, నేనైనా తీస్తాలే అన్నాడు. ఇలా కాదు, ఈ సీన్స్ మాత్రం చూపిస్తే సరిపోదు, అందులోని డెప్త్ అండ్ రైటింగ్ బ్రిలియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థమైంది. సో మనోడికి ఏం చెప్పా అంటే, సుకుమార్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ పే ఆఫ్స్ అండ్ జస్టిఫికేషన్స్. ఒక్కసారి సుకుమార్ మూవీస్లో పే ఆఫ్స్ కనుక గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన పుష్ప క్లైమాక్స్లో షికావత్ పుష్పని అవమానిస్తాడు. దానికి పుష్ప షికావత్ మీద ఎలాగైనా పగ తీర్చుకొని ఉండొచ్చు అని వాడికి క్లిప్ మళ్ళీ చూపించా. ఇదేందో తెలుసునా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. ఈ సీన్లో ఎమోషన్ లాజిక్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తాడు. ఇక్కడ ఏమైందంటే, పుష్పకి చిన్నప్పటి నుంచి జరుగుతున్న అవమానానికి ఒక ఆన్సర్ అనేది ఉండాలి. సింపుల్గా ఆన్సర్ ఏంటంటే, కొడుకు దగ్గర నుంచి ఏదైనా లాక్కోవచ్చు, కానీ తండ్రి ఇచ్చిన రక్తాన్ని ఎవ్వడూ లాక్కోలేరు. సో ఇక్కడ సుకుమార్ చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఇంటి పేరు కంటే కూడా వాళ్ళ నాన్న ఇచ్చిన బ్లడ్ తన బ్రాండ్ అని చెప్పడానికి ముందు సీన్లో బుల్లెట్ అనే ఎలిమెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి క్లైమాక్స్లో దానికి పే ఆఫ్ ఇస్తున్నాడు. ఏంటి, ఒక్కటి ఎక్కువైందని. సుకుమార్ ఫామ్లో ఏంటంటే, ఎమోషన్ని స్ట్రాంగర్ చేయడానికి లాజిక్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాడు. జనరల్గా డైరెక్టర్స్ ఎమోషన్ని మాత్రమే కన్వే చేస్తారు. మన ఐకానిక్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పినట్టు, వేర్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్. బట్ సుకుమార్ మాత్రం నమ్మేది ఏంటంటే, వెన్ లాజిక్ గెట్స్ యాడెడ్ టు ద డ్రామా, ఎమోషన్ గెట్ స్ట్రాంగర్. అండ్ ఈ సీన్ కూడా చూడు అని ఇంకొక సీన్ చూపించా. మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెళ్లి రాయిదే. ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఉంది. అదేంటంటే, హీరో విలన్ని అటాక్ చేయకుండా ఉండడానికి మనం ఏదో పెద్ద రీజనింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సుకుమార్ చేసేది ఏంటంటే, బేసిక్ హ్యూమన్ లైఫ్లో ఉండే జస్టిఫికేషన్స్తో మనల్ని కన్విన్స్ చేసేస్తాడు. ఈ సీన్లో పుష్ప చెప్పేది ఏంటంటే, ఆ పొద్దు నువ్వు అన్న మాటలకి నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? మా అమ్మ జీవితంలో పెళ్ళి అనేది లేదు, మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఇది ఆగితే మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని గమ్మునున్నా అంటాడు. అయితే మీరు గమనిస్తే మూవీలో ఇదే పెద్ద టర్న్. బట్ దీనికి సుకుమార్ ఇచ్చే రీజన్ చాలా సింపుల్ అండ్ గ్రౌండెడ్, యట్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది పెక్యులర్ థింగ్స్ ఇన్ హిస్ నరేటివ్. ఈ పే ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ రీజనింగ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఫాలో అవుతున్నాడని చెప్పి ఆర్యటోలో సీన్ చూపించా. ఫ్రెండ్షిప్ చాలా గొప్పది, వద్దు నేనే సాక్రిఫైస్ చేస్తాను. రే, మన ఫ్రెండ్షిప్ గురించి ఏదో చెప్పరా, నన్ను ఇన్స్పైర్ చేయి. అంటే ఎలాంటివి? పోనీ నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఏమేమి చేసావు అయినా చెప్పరా. చెప్పు. చిన్నప్పుడు అంటే పెన్సిల్ ఇచ్చాను, దాని తర్వాత నేను పెన్ ఇచ్చాను కదా, అలాంటిది కదరా. చిన్నప్పుడు విషయాలు చెప్పంటే చిన్న విషయాలు చెప్తావేంట్రా? ఇంకేనా చెప్పు. స్టేషన్కి వచ్చి బెయిల్ ఇచ్చాను కదరా. అసలు పోలీస్ స్టేషన్ వెళ్ళిందే నీకోసం కదరా, అది కాదు ఇంకా వేరే విషయాలు ఏమైనా చెప్పరా. నా కంపెనీలో జాబ్ కూడా ఇచ్చాను. తొక్కలేదు కంపెనీ రాదు కదా, అలాంటిది కదరా. ఇంకేనో చెప్పరా, తొందరగా ఏదైనా గుర్తేసుకుని చెప్పు. ఇంకేనో చెప్పు. అంటే నువ్వు నాకు ఇప్పటివరకు ఏం చేయలేదన్నమాట. అంటే నేను నీకేం చేయక్కర్లేదన్నమాట.
అంటే గీత నీకు సాక్రిఫైస్ చేయకలేదన్నమాట. నువ్వు నా కోసం ఏం చేయలేదు కాబట్టి నేను కూడా నీ కోసం ఏం చేయక్కర్లేదు అనమాట. ఇలా అన్నప్పుడు లాజిక్ కరెక్టే కదా అని మనం కూడా కనెక్ట్ అవుతాం. దాని తర్వాత లాజిక్ని ఎమోషన్తో బ్లెండ్ చేసి చెప్తాడు. రై, ఇందాక నువ్వు నాకు ఏం చేసావని అడిగాను. నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నాకేమైనా చేయాలా? నేను నీ ఫ్రెండ్ రా, నువ్వు ఒక్క మాట అంటే సరిపోయేది. దీనికి ఇంకా డీపర్గా కనెక్ట్ అవుతాం. ఇది మన సుకుమార్ రైటింగ్ బ్రిలియన్స్. ఇది సరిపోలేదా? సరే అయితే ఇంకో సీన్ చూడని నాన్నకి ప్రేమతో మూవీలో సీన్ చూపించా. ఈ మూవీలో హీరో ఇంత చేశాక విలన్ని రోడ్ మీద కీడ్ చేశాక ఏదో ఒక హీరోయిక్ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ సుకుమార్ రైటింగ్ బ్రిలియన్స్ ఏంటంటే పెద్ద పంచ్ డైలాగ్ ఉండాల్సిన చోట కూడా సింపుల్గా ఒక్క డైలాగ్తో ఎమోషన్ కన్వే చేయగలడు. ఐఎమ్ సారీ కృష్ణమూర్తి గారు, ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో అనే డైలాగ్ బేసిక్గా హ్యూమన్ లైఫ్లో ఉండే ఎమోషన్. అది విన్నప్పుడు దీన్ని మించి ఇంకేం ఉంటుందిలే అని అక్కడే మనం సాటిస్ఫై అయిపోతాం ఆ లాజిక్కి. సరే, ఇది కూడా సరిపోలేదా? దీనికి మించిన సీన్, అసలైన సీన్ రంగస్థలం మూవీలో ఉంది, అది చూడు అని రంగస్థలం మూవీలో క్లైమాక్స్ సీన్ చూపించారు. జనరల్గా తన అన్నం చంపిన విలన్ని కళ్ళ ముందు ఉంచుకొని వెంటనే చంపేయకుండా అతనికి 2 years అడ్డమైన సేవలు చేసి కష్టపడి బ్రతికించుకుంటాడు చిట్టుబాబు. ఇక్కడ దక్షిణామూర్తిని ఎలా చంపాడు అనే పాయింట్ని జస్టిఫై చేయడం కత్తి మీద సాములాంటి పని. కొంచెం అటు ఇటు అయినా క్లైమాక్స్ ఫెయిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏదో పెద్ద రీజన్ ఉంటుందిలే అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి, నా బాధంతా మీకు అర్థం కావాలి. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరి శిక్ష పడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఊరి తీరంట సారు. వాడికి బతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరి తీస్తారట. చూడండి సారు, ఇప్పుడు చూడండి అయ్యా, ఎంత ఆశతో ఉన్నారు. పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు చంపడమే న్యాయం కదా సారు. సో ఇక్కడ సుకుమార్ ఇచ్చే జస్టిఫికేషన్ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్రతుకు మీద ఆశ పుట్టించి చంపడం అనే కాన్సెప్ట్కి లాజికల్గా కూడా కనెక్ట్ అవుతాం. ఇదిరా సుకుమార్ రైటింగ్లో బ్రిలియన్స్, ఇదిరా ప్రాపర్ పే ఆఫ్స్ అని చెప్తే మా వాడేమన్నాడు తెలుసా? అరే ఇన్ రైటింగ్ రా, ఇది గట్టిగా 4 గుర్తుండిపోయే డైలాగ్స్ కూడా ఉండవు, ఇందులో ఏముందిరా, మన 3 ఈయనకంటే బాగా రాస్తాడని అన్నాడు. అప్పుడు నేను, అరే బాబు, రైటింగ్ అంటే డైలాగ్స్ మాత్రమే కాదురా, ఎవ్రీ ఎలిమెంట్ని వాడుకొని స్టోరీని చెప్పడం కూడా రైటింగ్ బ్రిలియన్సేరా అని చెప్పా. మన సుకుమార్ మూవీలో మైన్యూట్ డీటెయిలింగ్ అండ్ ఆబ్జెక్ట్ నరేటివ్ తన ఫస్ట్ మూవీ అయిన ఆర్యా నుంచే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్యా మూవీలో పట్టీలు అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదే ఆర్యా 2లో హీరో ఇంట్రడక్షన్ సీన్లో ఎస్టాబ్లిష్ చేసిన ఫిష్ క్లైమాక్స్ని టర్న్ చేస్తుంది. 1 మూవీలో గౌతమ్ చిన్నప్పటి నుంచి సాల్వ్ చేసే రూబిక్స్ క్యూబ్తో స్టోరీకి ఒక పెద్ద బ్రేక్ త్రూ వస్తుంది. నాన్నకు ప్రేమతో ఫస్ట్ సీన్లో తను కొందామనుకునే పెయింటింగ్ వల్లే క్లైమాక్స్లో ఓటీపీ చూస్తాడు. అదే రంగస్థలంలో చిట్టిబాబుకి దొరికిన వాచ్ కూడా మూవీలో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మెటాఫర్స్ కానీ, క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, ఎమోషనల్ డెప్త్స్ కానీ, ప్రతి ఒక్కటి పెక్యులర్గానే డిజైన్ చేస్తారు మన సుకుమార్. అయితే మనోడికి ఇంతకన్నా డెప్త్గా చెప్తే అసలు ఏం అర్థం కాదులే కదా అని చాలా చెప్పడం మానేసా. అవన్నీ కావాలంటే మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. స్టే ట్యూన్ టు ఫ్రైడే పర్స్పెక్టివ్. ఒక్క నిమిషం, ఇంతకీ మీకు ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పలేదు కదా? ఇతనే.